జై శ్రీమన్నారాయణ. ఓ రాజపుత్ర, రామా, ఈ రెండు వ్యసనాలు, ఈ రెండు చెడు అలవాట్లు నీలో లేవు. స్వదార నిరతః త్వం, నువ్వెప్పుడు కూడా నీ భార్య అయినటువంటి నా మీదనే మనస్సు పెట్టుకొని ఉంటావు. ధర్మిష్ఠః, నువ్వు చాలా గొప్ప ధర్మనిష్ఠుడివి రామా. సత్యసంధః, నువ్వు సత్యసంధుడివి రామా. పితుర్నిర్దేశకారకః, పితృవాక్య పరిపాలన కోసమని ఇంత దూరం వచ్చినటువంటి చాలా గొప్పవాడివి రామా నువ్వు. త్వయి సర్వం ప్రతిష్ఠితం, చాలా గొప్ప మంచి గుణాలు రామా నీలో గూడు కట్టుకొని ఉన్నాయి అయ్యా, సుస్థిరంగా ఉన్నాయి మంచి మంచి గుణాలన్నీ నీలో. అయితే రామా, ఈ మంచి గుణాలన్నింటికి కూడా మూలం ఇంద్రియ నిగ్రహం, అది కూడా నీలో చాలా ఉంది రామా. ఇప్పటి వరకు 2 వ్యసనాల గురించి చెప్పాను, అవి నీలో లేవని చెప్పాను. అవేమిటి? అసత్యం పలకటం, పరస్త్రీ కోరిక, ఈ 2 నీలో లేవు. ఇక మూడవది తృతీయం యత్ ఇదం, మూడవ దాన్ని గురించి చెప్తున్నా విను రామా అంటూ సీతమ్మ రామచంద్రుడితోని ఈ 3 వ్యసనాలని గురించి మాట్లాడుతోంది. సీతమ్మ వారు రామచంద్రుడితో అంటోంది, రామా, ఇక 3వ చెడు అలవాటు, 3వ వ్యసనం గురించి చెబుతున్నాను విను. ఇది 3వది. వైరము లేకుండానే, అంటే కారణము లేకుండానే ఇతరుల ప్రాణాలను తీయటము. ఇది 2 వ్యసనాల కంటే కూడా రౌద్రం, పరప్రాణాభిహింసనం, చాలా రౌద్రమైనటువంటి చెడు అలవాటు రామా. ఈ వ్యసనము పామరులలో సాధారణంగా ఉంటుంది, కానీ నీలాంటి వారిలో ఉండకూడదు రామా. ఇది నీకు తగినటువంటిది కాదు. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? దండకారణ్యములో నివసించేటటువంటి ఋషులందరికీ కూడా ఋషీణాం రక్షణార్థాయ, వారికి రక్షణ కల్పించటము కోసమని ప్రతిజ్ఞ చేశావు నువ్వు. ఏమని? వధస్సంయతి రాక్షసాం, రాక్షసులందరినీ చంపేస్తాను అని ప్రతిజ్ఞ చేశావు. ఇంకా ఋషులతో ఈ మాట కూడా అన్నావు. ఏమని? అందుకే వచ్చాను, రాక్షసులను చంపడానికే వచ్చాను అని కూడా అంటున్నావు. రామా, నువ్వు ఆ మాట ఋషులతో అన్నప్పటి నుండి నా మనస్సంతా కూడా ఎందుకో చాలా బాధగా అల్లకల్లోలంగా ఉంది రామా. అందుకనే ఇప్పుడు మనం దండకారణ్యంలోనికి వెళ్ళటం అనేటటువంటిది నాకు ఇష్టంగా లేదు రామా. ఎందుకంటే దండకారణ్యములోనికి వెళ్ళగానే రాక్షసులు కనిపిస్తారు మనకి. ఆ రాక్షసులని చూడగానే నువ్వు బాణం వేస్తావు. ఎందుకంటే అది మీకు సహజమైనటువంటి లక్షణం. అగ్ని తన దగ్గర ఉండేటటువంటి కట్టెలన్నింటినీ కాల్చి తన తేజస్సును ఏ రకంగా పెంచుకుంటుందో, క్షత్రియుడు కూడా తన దగ్గర ఉండేటటువంటి ధనుర్బాణాలని వాడుతూ దాని వలన తేజస్సు పెంచుకుంటూ ఉంటాడు. అది క్షత్రియ లక్షణం. అందుకనే నువ్వు కూడా రాక్షసులని చూడగానే బాణం వేస్తావు. ఓ రామా, దీని పర్యవసానం ఎట్లా ఉంటుందో చెబుతున్నాను విను. ఓ చిన్న కథ చెప్తా విను అంటూ సీతమ్మ వారు రామచంద్రుడికి ఒక చిన్న కథను చెప్తోంది. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3ంటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.